అప్డేట్ ఎలా చేసాము, తర్వాత కొత్తగా డేటాని ఎలా మనం స్టోర్ చేస్తున్నాము. ఓకేనా? అవన్నీ లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసింది. ఇప్పుడు మనం ఆహ్, ట్రంకేట్‌కి, డిలీట్, నెక్స్ట్ ఆల్టర్ టేబుల్‌లో కొన్ని క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. తర్వాత ఆపరేటర్స్ అనేది చెక్ చేద్దాము. ఓకేనా? డీడీఎల్, డీసీఎల్ కమాండ్స్ ఉంటాయమ్మా. సెలెక్ట్ కమాండ్ అని ఆల్రెడీ మనకి ఎగ్జిక్యూట్ అయిపోతది. తెలిసిపోయిందది. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం ఆహ్, క్వెరీస్‌ని ఎగ్జిక్యూట్ చేసేసాం కాబట్టి మనకు ప్రాబ్లమ్ ఏం లేదు దాంట్లో. సిలబస్‌లో ఒకసారి మనకి ట్రంకేట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఇవన్నీ కూడా మనకి ఆహ్, థర్డ్ యూనిట్ మిడిల్‌లో యూజ్ అవుతాయమ్మా. అప్పుడు ఆ క్వెరీస్ అక్కడ చెప్తాను. ఇప్పుడు చెప్పినా మీకు అది కన్‌ఫ్యూజ్ అవుతారు. అర్థం కాదు ముందసల. ఓకేనా? ఇదిగోండమ్మా. కీ కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటంటే డొమైన్ కీ కన్‌స్ట్రెయింట్ ఏంటి? ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ ఏంటనేది ఆహ్, కీ కన్‌స్ట్రెయింట్స్ మనం డిస్కస్ చేసాము. థియరిటికల్‌గా డిస్కస్ చేసాం. ప్రాక్టికల్‌గా చూద్దాం ఇప్పుడు కమింగ్ క్లాసెస్‌లో. ఓకే. నెక్స్ట్ మనకి ఆహ్, ఆపరేటర్స్ డీఎంఎల్ ఆపరేషన్స్‌లో ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. ఇన్సర్ట్ చూసాం, డిలీట్ అనేది చెక్ చేసుకోవాలి. అప్డేట్ చెక్ చేసాం మనం. అప్డేట్ ఈఎంపీ19 అనే టేబుల్‌లో కొత్తగా ఏజ్ అనే కాలమ్, సిటీ అనే కాలమ్ యాడ్ చేసి దాన్ని ఎలా అప్డేట్ చేస్తామనేది కూడా డిస్కస్ చేసాము. ఓకేనా? నల్ వాల్యూతో లాస్ట్ క్లాస్‌లో మనం క్లోజ్ చేసాము. నల్ వాల్యూ, నాట్ నల్ అనే కన్‌స్ట్రెయింట్స్‌ని అంటే నల్ కన్‌స్ట్రెయింట్ ఏంటి? నాట్ నల్ అనే కన్‌స్ట్రెయింట్స్ అనేది మనం అక్కడ స్టాప్ చేసాం. దాని నుంచి కంటిన్యూ చేసి ఈరోజు క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సెలెక్ట్ అనేది, ప్రొజెక్ట్ అనేది ఆల్రెడీ మనకు తెలిసింది. సెలెక్ట్ అనేది, ప్రొజెక్ట్ అనేది ఆహ్, ఆహ్, పీఎల్ఎస్‌క్యూఎల్ కమాండ్స్‌లో వచ్చేటప్పుడు చెప్తానది. సెలెక్ట్ కమాండ్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 19 ఈఎంపీ19 అంటున్నాం. లేదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్స్ అంటున్నాం. ఓకేనా? ఆ క్వెరీస్ సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎస్‌క్యూఎల్ క్వెరీ లాంగ్వేజ్ ఇది. డీక్యూఎల్ అంటున్నాం. డీక్యూఎల్ డేటా క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా? డేటా క్వెరీ లాంగ్వేజ్, సెలెక్ట్, ప్రొజెక్ట్ అని ఉంటాయి. సెలెక్ట్ అనేది మనం ఆల్రెడీ సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి టేబుల్‌లో డేటాని ఎలా రిట్రీవ్ చేస్తున్నాం అనేది డిస్‌ప్లే చేస్తున్నాం అనేది తెలుసా మనకు ఆల్రెడీ. ఓకేనా? యూజింగ్ వేర్ క్లాస్ అనేది కూడా మనం ఆల్రెడీ ఆహ్, డిస్క్ చే చే వేర్ కండిషన్ బేస్ చేసుకొని క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేయడం చూసాం మనం. అది కూడా ఒకసారి చూపిస్తాను నేనిప్పుడు. ఓకేనా? నెక్స్ట్ అర్థమెటిక్, లాజికల్ ఆపరేషన్స్ నేర్చుకోవాలమ్మా కంపల్సరీగా అవి. అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, కంపారిజన్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఆహ్, రిలేషనల్ ఆపరేషన్స్ అమ్మా. జనరల్‌గా ప్రోగ్రామింగ్‌లో రిలేషనల్ ఆపరేషన్ అంటాం. ఇక్కడ కంపారిజన్ ఆపరేషన్ అంటామమ్మా. లెస్ థాన్, గ్రేటర్ థాన్, ఈక్వల్ టు, లెస్ థాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటామమ్మా. ఓకేనా? ఇవన్నిట్లికి క్వెరీస్ అన్నిటిని ఫ్రేమ్ చేసుకొని డేటాబేస్‌లో టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ టేబుల్స్‌ని బేస్ చేసుకొని వాటిని డిస్కస్ చేయాలని చెప్తున్నామమ్మా. ఓకేనా? యెస్టర్‌డే డిస్కసింగ్ అబౌట్ నల్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని నల్ గురించి డిస్కస్ చేసామమ్మా. ఇదిగోండి నల్ వాల్యూ అనేది. ఓకే. నల్ వాల్యూస్‌లో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాము. నాట్ నల్ అని మెన్షన్ చేసామంటే, నాట్ నల్ కన్‌స్ట్రెయింట్, నల్ కన్‌స్ట్రెయింట్ ఆర్ నాట్ నల్ కన్‌స్ట్రెయింట్. నాట్ నల్ అని కన్‌స్ట్రెయింట్‌ని యూజ్ చేసి మనం టేబుల్ క్రియేట్ చేసామంటే, ఓకే. ఆహ్, ఆ పర్టిక్యులర్ అట్రిబ్యూట్‌కి అంటే ఆ కాలమ్‌లో మనం కంపల్సరీగా వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ దట్ పర్టిక్యులర్ టేబుల్, ఆ టేబుల్‌లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా దాంట్లోకి వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయాలి. వాల్యూ ఇన్సర్ట్ చేయకపోతే ఎర్రర్ డిస్‌ప్లే చేస్తది. ఓకే. ఇఫ్ యూ ఆర్ నాట్ మెన్షనింగ్ ఎనీ కన్‌స్ట్రెయింట్, కీ కన్‌స్ట్రెయింట్‌ని మనం అంటే నాట్ నల్ కన్‌స్ట్రెయింట్ మనం దేన్ని ఆహ్, స్పెసిఫై చేయకపోతే, అంటే మెన్షన్ చేయకపోతే టేబుల్ క్రియేషన్ టైమ్‌లో ఓకేనా? ఇట్ టేక్స్ నల్ వాల్యూ ఆల్సో. ఓకే. అర్థమైందమ్మా? డిఫాల్ట్‌గా నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తది. ఒకవేళ మనకి నల్ వాల్యూ అనేది నాట్ నల్ అనేది మనం క్లియర్‌గా మెన్షన్ చేసామంటే కంపల్సరీగా మనకి వాల్యూని పాస్ చేయాలి. ఓకే. టేబుల్‌లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు. అర్థమైందా? క్రియేట్ ఎలా చేస్తున్నాం టేబుల్ అనేది మనకు తెలుసమ్మా. ఇదంతా తెలుసమ్మా. ఓకే. టేబుల్ ఎలా క్రియేట్ చేసాం? నల్ వాల్యూస్‌ని ఇక్కడ చూడండి ఒకసారి నాట్ నల్ అంటే ఇంట ఐడీకి నాట్ నల్ ఉండాలి. వేర్‌కేర్ నేమ్‌కి నాట్ నల్ ఉండాలి. ఏజ్ కూడా కంపల్సరీ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే. అడ్రెస్ అనేది నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. సాలరీ అనేది కూడా మ్యాండేటరీ ఫీల్డ్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ నాట్ నల్ అని మెన్షన్ చేయలేదు. ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అనేది ఐడీ అంటున్నాము. ఐడీ అనేది ప్రైమరీకి దేనికి అసైన్ చేస్తున్నాము? యూనిక్‌గా ఏదైతే అట్రిబ్యూట్ ఉంటదో టేబుల్‌లో దానికి ప్రైమరీ కీని అసైన్ చేసుకోవాలంటున్నామమ్మా. బై యూజింగ్ దట్ ప్రైమరీ కీ ఓకే. వి కెన్ రిట్రీవ్ ద ఎంటైర్ రికార్డ్ ఆఫ్ ఎ సింగిల్ యూజర్. ఆ సింగిల్ ఆహ్, రికార్డ్‌ని మనం ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చని చెప్తున్నామమ్మా. ఓకేనా? హ్మ్. ఇదిగోండమ్మా ఇక్కడ ఇది హైలైట్ చేసిందమ్మా. ఏ ఫీల్డ్ విత్ ఎ నల్ వాల్యూ ఈస్ ద వన్ దట్ హాస్ బీన్ లెఫ్ట్ బ్లాంక్ డ్యూరింగ్ ద రికార్డ్ క్రియేషన్.
బ్లాంక్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇక్కడ శాంపుల్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఏదో కన్సిడర్ ద ఫాలోయింగ్ కస్టమర్ టేబుల్ హ్యావింగ్ ద రికార్డ్స్ యాజ్ షోన్ బిలో. ఓకేనా, దీంట్లో కస్టమర్ టేబుల్ ఏమున్నాయి మనకి? కస్టమర్ ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, అడ్రస్ ఉంది, శాలరీ ఉంది. పైన మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదైతే క్రియేట్ చేసామో, కొరియన్ క్రియేట్ చేసామో అదే ఎగ్జాంపుల్ కి టేబుల్ ఇలా ఉందని శాంపుల్ టేబుల్ చూపిస్తున్నాం అమ్మా. ఓకేనా, శాలరీ అనేది ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ శాలరీ అనేది నాట్ నల్. ఓకేనా, నాట్ నల్ అనేది మెన్షన్ చేయాలి మనం, నాట్ నల్ అనే కన్స్ట్రెంట్ నేను మెన్షన్ చేయాలి అంటే ఇట్ టేక్స్ నల్ వాల్యూ ఆల్సో. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఐడి కానీ నేమ్ కానీ ఏజ్ కానీ నల్ వాల్యూస్ తో లేవమ్మా మనకి ఎక్కడ కూడా. చూడండి ఒకసారి ఇవి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఈ శాలరీ అనేది కానీ ఏజ్ అనేది మనం అడ్రస్ అనేది శాలరీ అనేది నల్ కన్స్ట్రెంట్ మనం డిఫైన్ చేయాలి. సో ఇట్ టేక్స్ బోత్ నల్ వాల్యూస్ ఆల్సో. వాల్యూ ఇస్తే వాల్యూ తీసుకుంటే, అదర్వైజ్ ఇట్ టేక్స్ నల్ వాల్యూ ఆల్సో. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి సెలెక్ట్ ఐడి, నేమ్, ఏజ్, అడ్రస్, శాలరీ ఫ్రమ్ కస్టమర్. ఏమేం కావాలంటున్నాం మనకి? ఐడి, నేమ్, ఏజ్, అడ్రస్, శాలరీ కావాలంటున్నాము ఫ్రమ్ కస్టమర్. వేర్ శాలరీ ఈజ్ నాట్ నల్ అంటే నాట్ నల్ ఉన్న శాలరీ లొకేషన్ లో నల్ వాల్యూ ఉన్న లొకేషన్ ని డిస్ప్లే చేయాలంటున్నాం అమ్మా. ఓకే, ఈ డేటాబేస్ టేబుల్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి మన దగ్గర ఉన్న డేటాబేస్ టేబుల్లో ఈ క్వరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అక్కడ కన్స్ట్రెంట్, అక్కడ అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి మన దగ్గర ఏమున్నాయి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనేది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అంటున్నాం. ఓకేనా, ట్యాబ్ అంటే మనకు డేటాబేస్ లో టేబుల్స్ అని డిస్ప్లే అవుతాయి అంటున్నాం. ఎంప్లాయీ 19, టెస్ట్ 19, STU 19 మన టేబుల్స్ ఉన్నాయమ్మా. ఎంప్లాయీ 19 ఏముందో చూద్దాం. సెలెక్ట్ మణికంఠ. మణికంఠ ప్లీజ్ రెస్పాండ్ వన్స్. మణికంఠ అని ఒక అతను ఉంటాడు, కొంచెం యాక్టివ్ పర్సన్. మణికంఠ, అతని నెంబర్ ఎంత? హలో, రైట్. సంయోగ్, సంయోగ్ ప్లీజ్ రెస్పాండ్. అక్షయ్, ఫస్ట్ అవరే క్లాస్ వింటలేదమ్మా ఎవరు? అక్షయ్, నిహారిక క్లాస్ ఇయర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి ఎవరు క్లాస్ వింటలేదా? ఆన్ చేసి పక్కన పడేసారా అంతా? సంయోగ్ ఏమైంది? సంయోగ్, అక్షయ్, మణికంఠ క్లాస్ అర్థమవుతుందమ్మా? నిహారిక ఎస్ సార్. ప్రాబ్లం ఏం లేదు కదా? నో సార్. ఓకే, వెరీ గుడ్. చూడండి అమ్మా ఒకసారి వాళ్ళు చూద్దాం. వీళ్ళగా రెస్పాండ్ అవ్వడం వాళ్ళకి ఆప్షన్ నోట్ చేసుకుందాం అమ్మా, ప్రాబ్లం ఏం లేదు అసలు. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి మనకి నల్ కన్స్టెంట్ ఉన్న నాట్ నల్ ని నల్ వాల్యూ చేయొచ్చని ఆ రికార్డ్ డిస్ప్లే చేయాలనేది క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలి చూడమ్మా. ఓకేనా, మనకి ఇక్కడ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ అనేది నల్ వాల్యూ ఉంది. ఓకేనా, అలానే సిటీ అనేది కూడా నల్ వాల్యూ ఉందమ్మా. దాన్ని బేస్ చేసుకుని మనం క్వరీ రైట్ చేయాలని. చూడండి ఒకసారి సెలెక్ట్ ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, అట్రిబ్యూట్స్ మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటి మెన్షన్ చేస్తున్నాం అమ్మా. ఈ నేమ్ కావాలి నాకు. ఓకేనా, అండ్ ఏజ్, ఫ్రమ్ EMP 19, దట్ ఈస్ అ టేబుల్ నేమ్. ఓకే, వేర్ క్లాస్ రాస్తున్నాం. వేర్ క్లాస్ అనేది కూడా మనకి సిలబస్ టాపిక్ ఉందమ్మా. వేర్ కండిషన్ రాయాలి. ఓకేనా, వేర్ సిటీ అనే అట్రిబ్యూట్ ఈక్వల్ టు నల్ ఉంటే గనక. ఓకేనా, నల్ ఉన్న వాల్యూస్ డిస్ప్లే చేయాలనుకున్నాం. ఫస్ట్ వేర్ సిటీ ఈస్ నల్. ఓ మై గాడ్, చూడండి అమ్మా ఒకసారి.
ఇక్కడ మనకి సిటీ నల్ ఎవరికి ఉంది? భాను, సంయోగ్, అక్షయ్ అనే అతనికి ముగ్గురికి సిటీ వాల్యూస్ ఎంటీగా ఉన్నాయమ్మా. ఓకేనా? అదే వాల్యూస్ మనం ఇక్కడ డిస్ప్లే చేసామమ్మా. ఓకే, నల్ కన్స్ట్రెయింట్ యూజ్ చేసి కూడా మనం సెలెక్ట్ కొరియని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అర్థమైందా? మనం స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ మనం మెన్షన్ చేసాము. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్ మాత్రం 2 కావాలంటే అలా కూడా రాయొచ్చమ్మా. అది నల్ వాల్యూ నాట్ నల్ ఉన్న వాల్యూస్ డిస్ప్లే చేయాలని చూద్దాం. చూడండి ఒకసారి. అదే పైన కొరీని రేపు డిఫరెంట్ గా రాస్తారు. చూడండి ఒకసారి. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్. ఒకసారి క్లియర్ గా చూడమ్మా, కొరీ రాసి చూడమ్మా. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ మాత్రమే మనం డిస్ప్లే చేయాలంటున్నాము. ఓకేనా? ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఈఎంపీ 19 అనే టేబుల్ నుంచి డేటా కావాలి మనకి. వేర్ క్లాస్ ఏం రాస్తున్నానంటే వేర్ సిటీ ఈస్ నాట్ నల్ అని అంటున్నాం. ఓకేనా? నల్ వాల్యూ కాని వాల్యూస్ ని డిస్ప్లే చేయండి. పైన ఏం చేసాం మనం? నల్ వాల్యూ సిటీ అనేది నల్ వాల్యూ ఉన్నదని డిస్ప్లే చేయమన్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను? సిటీ నాట్ నల్ అనే వాల్యూ డిస్ప్లే చేయమన్నాను. ఓకేనా? ఇక్కడ ఎంప్లాయీ నెంబరు ఎంటీ ఫీల్డ్ వస్తుంది. చూడండి ఒకసారి. ఇదిగోండమ్మా, ఎంప్లాయీ ఫీల్డ్ ఎంటీకి వచ్చింది. ఎందుకని? ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాల. ఓకేనా? ఆ ఎంప్లాయీ నెంబర్ మెన్షన్ చేయనాటికి సిటీ వాల్యూస్ పాస్ చేసాం. ఓకే, అలా యూజ్ చేసేదాన్ని మనకి నాట్ నల్ బేసింగ్ ఎంప్లాయీ నెంబర్ లేకుండానే పింకీ అని 2 టైమ్స్ డిస్ప్లే అయిందమ్మా. సిటీలో అక్కడ మనకి సిటీ వాల్యూ ఉంది కానీ సిటీ నాట్ నల్ ఉంది కానీ ఓకే, ఎంప్లాయీ నెంబర్ నల్ వాల్యూగానే ఉంది. ఓకేనా? ఆ కొరీ అర్థమైంది కదా? ఒకసారి చెక్ చేసుకోండి పైన కొరీస్. ఓకే, నాట్ నల్ ని నల్ వాల్యూని బేస్ చేసుకుని కూడా మనం డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. అలా ఏదైనా కండిషన్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేయాలంటే కంపల్సరీగా వేర్ క్లాస్ యూజ్ చేస్తున్నాము. ఓకే, నల్ వాల్యూ నాట్ నల్ వాల్యూ తెలిసిపోయి ఉండాలి మనకి. ఓకేనా? యాట్రిబ్యూట్ కి వాల్యూస్ మనం ఏ వాల్యూ పాస్ చేయకపోతే నల్ వాల్యూ స్టోర్ చేసుకుంటది. అది టేబుల్ క్రియేషన్ టైంలోనే మనం ఆ యాట్రిబ్యూట్ కన్స్ట్రెయింట్స్ ని మనం ముందుగానే చెప్తున్నాము. ఆ యాట్రిబ్యూట్ ఏ టైప్ ఆఫ్ డేటాని రిట్రీవ్ చేసుకోవాలనేది మనం ముందుగానే డిఫైన్ చేస్తున్నాము. అర్థమైందమ్మా? 2 క్వశ్చన్స్ అర్థమైంది కదా? ఇక్కడ ఈ క్వరీస్ నల్ వాల్యూస్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. అలానే నాట్ నల్ వాల్యూని బేస్ చేసుకుని కూడా మనం డేటా రిట్రీవ్ చేయొచ్చు. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేయాలి. ఓకేనా? వేర్ క్లాస్ యూజ్ చేసి మాత్రం ఇలా కండిషన్స్ మనం రాయగలము అని చెప్తున్నాం అమ్మా. నల్ నాట్ నల్ అనేది అర్థమైందా? నెక్స్ట్ నల్ వాల్యూస్ ఇలా నల్ వాల్యూస్ ని బేస్ చేసుకుని క్వరీస్ మీకు మనకి. ఓకే, వేర్ శాలరీ ఇస్ నల్ అనేది శాలరీ నల్ కానిది ఇలా డిఫరెంట్ క్వరీస్ మీకు నా టేబుల్లో మీ నోట్స్ లో ఉంటుంది కాబట్టి ఇవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ కూడా నేను చెప్పాము. ఆల్టర్ టేబుల్ అనేది కొత్త యాట్రిబ్యూట్ ని ఎలా యాడ్ చేసాం అనేది. ఓకే, ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ కదమ్మా, మల్టిపుల్ ఎగ్జామ్స్ మీకు ఎగ్జాంపుల్స్ చూపించా మీకు. ఓకే, ఇవన్నీ నోట్స్ లో ఉంటే అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోండి ఒకసారి. తర్వాత మీకు నా గూగుల్ డ్రైవ్ లో నేను ఎస్క్యూఎల్ ప్లస్ ఒరాకిల్ సాఫ్ట్వేర్ షేర్ చేస్తానమ్మా. అది మీరు సిఆర్స్ అన్న నాకు మెయిల్ ఐడీస్ ని వాట్సాప్ చేయండి. ఆ వాట్సాప్ చేస్తే వాళ్ళకి నేను షేర్ చేస్తాను. వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ మెంబర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ డ్రైవ్ లో పెట్టుకుంటే డ్రైవ్ లో నుంచి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. ఇది ప్రాక్టికల్ గానే ఉంది కాబట్టి నోట్స్ మనం ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఇలానే లేకపోతే మీకు నచ్చిన నేమ్స్ తో టేబుల్స్ ని క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి ప్లాన్ చేయండి అమ్మా. ఎస్క్యూఎల్ క్వరీస్ అనేది ప్రాక్టీస్ చేసి ఉంచుకోవాలి కంపల్సరీగా. మనం అవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో గ్యారంటీ అడుగుతారమ్మా. డిబిఎంఎస్ కంపల్సరీ అడుగుతారు. ఓకేనా? ఇక్కడ మీరు ఈ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఓ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా? నెక్స్ట్ రౌండ్ ఒకసారి. నెక్స్ట్ ఆపరేటర్ స్టార్ట్ చేసే ముందు డిలీట్ అనేది కూడా చూపించడం అమ్మ. ఒకసారి డిలీట్ అనేది కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. డిలీట్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఏంటి చెప్తాను ఒకసారి. ఓకేనా? మనకి డ్రాప్ అంటేనేమో టేబుల్ డ్రాప్ అయిపోతుంది. ఓకేనా? డ్రాప్ అనేది చూడండి ఒకసారి. ఆల్టర్ అంటే కనుక మనం కొత్తగా కాలం యాడ్ చేయడం ఎలా అనేది లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. ఆల్టర్ టేబుల్ బేస్ చేసుకుని యాడ్గా న్యూ కాలం యాడ్ చేయడం, అలానే మాడిఫై చేసి అట్రిబ్యూట్ లో డేటాను మాడిఫై చేయడం కూడా తెలుసాం మనకి. ఓకే, నెక్స్ట్ ట్రంకేట్ అని చూడండి ఒకసారి. ట్రంకేట్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ ఆల్ ద రోస్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ ఫ్రీ ద స్పేస్ కంటైనింగ్ ద టేబుల్. ఓకేనా? ఆల్ ద రోస్ ఫ్రమ్ ద టేబుల్ అంటున్నాం కానీ మనం రికార్డ్ మనకి ఆ టేబుల్ సింటాక్స్ మనకి టేబుల్ స్కీమా ఏదైతుందో స్కీమా అనేది ఎఫెక్ట్ అవదమ్మా. ఓకేనా? జస్ట్ వీఆర్ రిమూవింగ్ ద రికార్డ్స్. ట్రంకేట్ టేబుల్ మనం మెన్షన్ చేసామంటే ఇట్ రిమూవ్స్ ఆల్ ద డేటా ఇన్ ద టేబుల్ బట్ ఇట్ కెనాట్ డిలీట్ ద స్కీమ్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ మనకి ఏదో ఒక ఎగ్జాంపుల్ లో మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి టెస్ట్ 19 అని ఉంది కదా, అదేదో చూద్దాం ఒకసారి. దాంట్లో ఏముందో దాన్ని డిలీట్ చేసి చూపిస్తానమ్మా. సెలెక్ట్ టెస్ట్
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వద్దమ్మా. టెస్ట్ మనం టెస్ట్ అనే దాన్ని క్రియేట్ చేసాం కావాలని, అది డూప్లికేట్ గా టెస్ట్ 19 ఏదో చూద్దాం ఒకసారి. ఓకే, రామ్ శివాని కృష్ణ సంథింగ్ స్టూడెంట్ రికార్డ్స్ టెస్ట్ 19 లో ఒక రికార్డ్స్ ఉన్నాయమ్మా. ఆ రికార్డ్స్ లో మనకి డిలీట్ అంటే ఏమవుతుంది, ట్రంకేట్ అంటే ఏమవుతుందమ్మా. డిలీట్, డ్రాప్, ట్రంకేట్ అమ్మా. డిలీట్ అన్న ట్రంకేట్ అన్న జరిగేది ఒకటే ఆపరేషన్ అమ్మా. ఏమవుతుంది, ఈ టేబుల్ సింటాక్స్ అలానే ఉంటుంది. అంటే పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అని అలానే ఉంటాయి. దీంట్లో ఏవైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ మాత్రం డిలీట్ అవుతాయి అంటున్నాము. ఓకేనా. ట్రంకేట్ అంటేనేమో వేర్ క్లాజ్ ఉంటుంది. ట్రంకేట్ లో డైరెక్ట్ గా మనం టేబుల్ రోస్ అని డిలీట్ చేసేయచ్చమ్మా. డిలీట్ యూజ్ చేస్తే మాత్రం వేర్ క్లాస్ యూజ్ చేసి డిలీట్ చేసుకోవచ్చమ్మా. ఒకసారి దానికి చూపిస్తాను, మీరు సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు ప్రాక్టికల్ గా చూపిస్తానమ్మా. ఇగోండి, ఇక్కడ డిలీట్ అనేది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో పార్ట్ అనమ్మా. అప్డేట్ తెలుసు మనకి, ఇన్సర్ట్ తెలుసమ్మా. అప్డేట్ చెప్పుకున్నాం, ఇన్సర్ట్ చెప్పుకున్నాం, డిలీట్ చెప్పాలి ఇప్పుడు మనకు. ఒకసారి చూడండి, ఒకసారి డిలీట్ సింటాక్స్ ఏంటంటే చూడండి ఒకసారి. డిలీట్ వచ్చేప్పటికి చూడండి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్ రాసుకోవచ్చు. ఓకే, డిలీట్ ఫ్రమ్ సంథింగ్ వేర్ సంథింగ్ అని రాసాము. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ డిలీట్ చూసి తర్వాత ట్రంకేట్ చెక్ చేద్దాం అమ్మా. ఓకేనా. డిలీట్ 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 ఫ్రమ్ డిలీట్ ఫ్రమ్ TEST test 19. Test 19 is the table name. Okay na, where person ID constraint use చేసి వేరే క్లాస్ లో కండిషన్ చెప్పి, ఓకేనా, ఆ కండిషన్ బేస్ చేసుకుని పర్సన్ ఐడి ఈక్వల్ టు 1 అని చెప్తున్నాం అమ్మా. అంటే వేరే క్లాస్ లో కండిషన్ ఇక్కడ రిలేషన్ ఆపరేటర్ అమ్మా. ఈక్వల్ అనేది రిలేషనల్ ఆపరేటర్ మనకి. ఓకే, కంపారిజన్ ఆపరేటర్ అంటున్నాం అమ్మా. కంపారిజన్ ఆపరేటర్స్ కూడా మనకి ప్రాక్టికల్ గా తెలిసిపోతున్నాయి అమ్మా ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడే. ఓకేనా, ఇది స్పెసిఫిక్ గా మళ్ళీ ఒకసారి థియరిటికల్ గా ఒకసారి నోట్స్ చూపిస్తాను. ఓకేనా. వీఆర్ డిలీటింగ్ ఏ రికార్డ్ ఫ్రమ్ టెస్ట్ 19 టేబుల్. ఓకే, ఇఫ్ ద పర్సన్ ఐడి ఈక్వల్ టు 1 అయితే కనుక ఆ రికార్డ్ డిలీట్ చేయాలని చెప్తున్నాము. ఓకే, ఈ డిలీట్స్ ఓన్లీ దట్ సింగిల్ రికార్డ్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, చూడండి ఒకసారి. 1 రో డిలీటెడ్ అందాము అని మెసేజ్ వచ్చింది మనకి. అది డిలీట్ అయిందో లేదో చెక్ చేసుకుందామా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే టెస్ట్ 19. ఓకేనా, టెస్ట్ 19 అనేది అంటే తీస్తున్నాము. అదిగోండి ఫస్ట్ రికార్డ్ పోయిందమ్మా. ఓకేనా, మళ్ళా ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం ఒకసారి. ఇన్సర్ట్ మీకు ప్రాక్టికల్ గా చూపించడానికి ఇన్సర్ట్ ఇంటూ ఓకే టెస్ట్ 19 వాల్యూస్ పర్సన్ ఐడి 1 అని ఇద్దాం. మళ్ళీ మనం అదే దాన్ని డిలీట్ చేసిందని మళ్ళీ 1 అని ఇస్తాను. రోల్ బ్యాక్ అనే కమాండ్ ఉంటుందమ్మా. రోల్ బ్యాక్ అనే కమాండ్ తర్వాత చెప్తాను, ఇప్పుడే అంత అవసరం లేదు. అందుకని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. రోల్ బ్యాక్ చేస్తే మనకి రిలీట్ చేసిన రికార్డు మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇప్పుడు అది చెప్పట్లేదు. తర్వాత మనకి జాయిన్స్ అయి కూడా వచ్చినాక కొంచెం ఇంకా అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. నేమ్ వచ్చేప్పటికి లాస్ట్ నేమ్ వచ్చేప్పటికి శివ అని రాసామా. ఇందాక ఏం రాసాం, రామ్ అని రాసాము. ఓకేనా. ఫస్ట్ నేము క్రిష్ అని రాసాము. ఓకే, రో ఇన్సర్ట్ చేసాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ TEST test 19. ఓకే, సెకండ్ రికార్డ్ కూడా వచ్చింది చూడమ్మా ఒకసారి. ఇప్పుడు ప్రీవియస్ కేసులో వేర్ కండిషన్ రాసి మనం డిలీట్ రాసామమ్మా. ఆ వేర్ కండిషన్ రాయకోకుండా చేసి చూడమ్మా ఒకసారి. వేర్ కండిషన్ రాసి డిలీట్ చేస్తే ఇట్ డిలీట్స్ ఓన్లీ సింగిల్ రికార్డ్. ఏదైతే మెన్షన్ చేసామో ఆ మెన్షన్ చేసిన రికార్డు మాత్రం డిలీట్ అవుతుంది అమ్మా. అలా కాకుండా డిలీట్ టేబుల్ నేమ్ వచ్చేప్పటికి టెస్ట్ 19 అంటున్నాము. ఇట్ డిలీట్స్ టోటల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. డిలీట్ టేబుల్ కి డైరెక్ట్ గా మనం డైరెక్ట్ రాసేయచ్చమ్మా. డిలీట్ రైట్ చూడండి ఒకసారి.
డిలీట్ టేబుల్ అనేది మెన్షన్ చేయాల్సిన లేదు. ఒకసారి చూడండి, ఒకసారి డిలీట్ కమాండ్ డిలీట్ టేబుల్ పాస్ చేసాము. ఓకే, ఇట్ డిలీట్స్ ద టోటల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. ఉన్నాయి లేదు చూద్దాం ఒకసారి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ 19, నో రోస్ సెలెక్టెడ్. ఓకేనా, ఇందాక వేరే క్లాస్ రాస్తే మనకి ఇక్కడ ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రం డిలీట్ చేసింది. ఓకేనా, డిలీట్ కమాండ్ యూజ్ చేస్తే టోటల్ రికార్డే డిలీట్ అయిపోతుందమ్మా. ఓకే, నెక్స్ట్ ట్రంకేట్ ఒకసారి చూడండి. ఒకసారి ట్రంకేట్ లో కూడా ఈ డిలీట్స్ ద టోటల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. ఇదిగోండమ్మా, అది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో పార్ట్ అమ్మ అది. ఓకే, ఇట్ యూజెస్ టు డిలీట్ ఆల్ ద రోస్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ ఫ్రీ ద స్పేస్ కంటైనింగ్ ద టేబుల్. ఓకే, టేబుల్ ఉండే డేటా మొత్తం రిమూవ్ అయిపోతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ అంటున్నాం. ఇక్కడ డిలీట్ దగ్గర ఏమో డిలీట్ టేబుల్ ని మెన్షన్ చేస్తే సరిపోతుంది సింటాక్స్. ఓకేనా, ట్రంకేట్ కి వచ్చేప్పటికే జస్ట్ మనం టేబుల్ అనే కీవర్డ్ కూడా యూజ్ చేసి మనం క్వరీ రాయాలని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ టేబుల్ డేటా మొత్తం లాస్ అయిపోయాం మనం. ఓకేనా, మళ్ళీ ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేద్దాం, డేటా ఇన్సర్ట్ చేద్దాం. కొంచెం అన్నా కొంచెం మనకు తెలియాలి కదా టేబుల్లో ఉన్న డేటా ఉందా లేదని. ఓకే, టు శివ మణికంఠ వచ్చాడమ్మా క్లాస్కి. ఇంకా ఇప్పుడు మణికంఠ సార్ నాన్న ఏంది ఇందాక లాగిన్ వెయిట్ చేసావా? క్లాస్ అర్థం అవుతుంది అన్న మణికంఠ? లేదు సార్. చెప్పమ్మా, చెప్పు నాన్న. అర్థమవుతుంది సార్. ఓకేనా, ఇక్కడ కొరీస్ ఎగ్జిక్యూట్ మైక్రోఫోన్ పనిచేయట్లేదు సార్. ఓకే, పర్లేదు నాన్న. ఓకే, ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు ఈ కొరీస్ ఇలా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమవుతుంది క్లాస్ ని క్లియర్ గానే? సార్ అర్థమవుతుంది సార్. ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు సార్, అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ప్రీవియస్ కేసులో ఇప్పుడు చూడమ్మా, డిలీట్ అనేదానికి ట్రూ కండిషన్ చెప్పాను. ఇక్కడ వేర్ క్లాస్ యూస్ చేసి డిలీట్ కండిషన్ చెప్పాము. వేర్ క్లాస్ యూస్ చేసి డిలీట్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, జస్ట్ ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రం డిలీట్ చేస్తాము. అలా కాకుండా డిలీట్ అని చెప్పి కండిషన్ ఏమి రాయకోకుండా డైరెక్ట్ టేబుల్ నేమ్ మెన్షన్ చేసి డిలీట్స్ ద టోటల్ రికార్డ్స్. ఓకే, రికార్డ్స్ డిలీట్ చేస్తుంది కానీ టేబుల్ స్కీమా మాత్రం అలా ఉంటుందని చెప్తున్నాం. అంటే టేబుల్ సింటాక్స్ మాత్రం అలా ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది ఆన్సర్, నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చిందమ్మా. అంటే టేబుల్ సింటాక్స్ అలానే ఉంది, అంటే టేబుల్ స్కీమా అంటే స్ట్రక్చర్ అలానే ఉంది, టేబుల్ స్ట్రక్చర్. ఓకే, ఇట్ డిలీట్స్ ద ఓన్లీ రికార్డ్స్. ఓకేనా, ఓకే, మళ్ళీ మనం డేటా ఇన్సర్ట్ చేసాము. ట్రంకేట్ కమాండ్ యూస్ చేసి చూద్దాం అమ్మా. ఒకసారి చూడండి, ఒకసారి ట్రంకేట్ దగ్గర వేర్ క్లాస్ ఏముండదు, జస్ట్ ఇట్ రిమూవ్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ ట్రంకేట్ ట్రంకేట్ టేబుల్. దీనికంటే ముందు అసలు మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం కదా, చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ 19 is the table we are inserting 2 rows. This is the table we have. ఓకేనా, ఇది మనకు టేబుల్ ఉందా మనకి. ఓకేనా, ఆ టేబుల్లో డేటాని ఎట్ ఎ టైం రిమూవ్ చేయాలనుకోండి, ట్రంకేట్ అంటున్నాం అమ్మా. ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటిది, టెస్ట్ 19 is the name of the table. ఓకేనా, వీఆర్ రిమూవింగ్ ద ఎంటైర్ డేటా. ఓకే, ఆల్ రికార్డ్స్ మనం రిమూవ్ చేసారన్నమ్మా. It is used to delete all the rows from the table and free the space containing the table. Okay, టేబుల్ ని రికార్డ్స్ మాత్రం డిలీట్ చేస్తున్నాం మరి ట్రంకేట్ యూస్ చేసి. డిలీట్ కమాండ్ యూస్ చేస్తే వేర్ క్లాస్ మెన్షన్ చేసి సెలెక్టెడ్ రికార్డ్ రిమూవ్ చేయొచ్చు అంటున్నాం. ఈ రెండు డిఫరెన్స్ తెలియాలమ్మా. ఇంటర్వ్యూలో వైవాలో కంపల్సరీ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డిలీట్ అని అన్నారు అనుకోండి. ట్రంకేట్ మీన్స్ వీఆర్ నాట్ మెన్షనింగ్ ఎనీ వేర్ క్లాస్. ట్రంకేట్ దగ్గర వేర్ క్లాస్ మెన్షన్ చేయలేము. ఓకే, ఇట్ రిమూవ్స్ ఆల్ ద డేటా ఎట్ ఏ టైమ్. టేబుల్లో 1000 రికార్డ్స్ ఉంటే 1000 రికార్డ్స్ ఒకేసారి రిమూవ్ అయిపోతాయి మనకి. ఓకేనా, అది అఫ్ కోర్స్ డిలీట్ యూస్ చేసినా మనకి ఒకేసారి మొత్తం రికార్డ్స్ మొత్తం డిలీట్ చేయొచ్చు. కానీ దానికి మనకి డిలీట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ స్పెసిఫై ద కండిషన్. వేర్ క్లాస్ యూస్ చేసి కండిషన్ మెన్షన్ చేసి సెలెక్టెడ్ రికార్డ్స్ మాత్రం రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? ఈ రెండు డిఫరెన్స్ తెలియాలమ్మా. ఇక్కడ ట్రంకేట్ అని చెప్పాం కదా, ఒకసారి చూడండి ఒకసారి. టేబుల్ ట్రంకేటెడ్. ఓకేనా, టేబుల్ డేటా మొత్తం పోతున్నాం, ఏముండదమ్మా దాంట్లో. SQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ 19, నో రో సెలెక్టెడ్. ఓకేనా, ఇక్కడ వితౌట్ మెన్షనింగ్ కండిషన్ డిలీట్ స్టేట్మెంట్,
ట్రంకేట్ స్టేట్మెంట్ బోత్ ఆర్ సేమ్ అమ్మ. ఒకసారి చూడండి, ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి ఒకసారి. హైలైట్ చేసినట్లని చూడండి ఒకసారి. స్క్రీన్ మీద హైలైట్ చేసినట్లని చెక్ చేసుకోండి ఒకసారి. ఇదిగోండమ్మా, డిలీట్ టేబుల్ నేమ్ అన్నాం. ఈ డిలీట్స్ టోటల్ రోస్ ఇన్ ద టోటల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్ అంటున్నాం అమ్మా. అలానే ట్రంకేట్ కూడా ఏం చేస్తుంది, టోటల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్ బట్ ద స్కెల్టన్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. అలానే ఉంటుందమ్మా స్కెల్టన్ అనేది. డిలీట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక కండిషన్ ని వేర్ క్లాస్ కండిషన్ డిఫైన్ చేసుకుని ఆ కండిషన్ బేస్ చేసుకుని సింగిల్ రికార్డ్ ఆర్ మల్టిపుల్ రికార్డ్స్ ఆర్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం రిమూవ్ చేసే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్. నెక్స్ట్ ది డ్రాప్ టేబుల్ అమ్మా. ఓకేనా, డ్రాప్ టేబుల్ అనేది నెక్స్ట్ ది ఆ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ను డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో మొత్తం అన్ని కమాండ్స్ మనం టచ్ చేసినట్టు అవుతుందమ్మా. ఓకేనా, డ్రాప్ అనే దాన్ని చేసేస్తే మనకి ఏమవుతుందంటే ఇట్ రిమూవ్స్ ద ఎంటైర్ స్కీమ్ ఆఫ్ ద టేబుల్. అసలు టేబుల్ రిమూవ్ అయిపోద్దామా చూడండి ఒకసారి కావాలంటే. డ్రాప్ టెస్ట్ 19 అన్నా అనుకోండమ్మా. అసలు టెస్ట్ 19 లో మనకి డేటా ఏం లేదు అసలు పర్సన్, ఎందుకని ప్రీవియస్ గా ట్రంకేట్ చేసింది. ఇక్కడ ట్రంకేట్ చేసాం మనం ఇక్కడ. అవునా, ట్రంకేట్ చేసామంటే డేటా రికార్డ్స్ అన్ని పోయి మనకు ఆల్రెడీ కనిపిస్తుంది ఇక్కడ. నో రో సెలెక్టెడ్ అనే మెసేజ్ కూడా వచ్చేసింది మనకి. అవునా, నో రో సెలెక్టెడ్ అనే మెసేజ్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ స్కీమా కూడా రిమూవ్ అయిపోతుంది చూడండి ఒకసారి. డ్రాప్ టేబుల్ అంటే డ్రాప్ టేబుల్ నేమ్ అనుకుంటా ఒకసారి. ఇక్కడ డ్రాప్ టేబుల్, ఏ టేబుల్ మెయిన్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలమ్మా, టెస్ట్ 19. ఓకే, స్మాల్ కరెక్షన్. ఓకే, టేబుల్ డ్రాప్. ఓకే, ఇందాక ప్రీవియస్ కేసులో ట్రంకేట్ చేసినప్పుడు మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ 19 అంటే రోస్ ఏమి లేవు అని మెసేజ్ వచ్చిందమ్మా. ఓకేనా, ఇప్పుడు అలానే చూద్దాం చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ 19 టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్. అర్థమైంది? ఇక్కడ చూడండి ఒకసారి. డ్రాప్ కి ట్రంకేట్ కి డిలీట్ కి మళ్ళీ క్లియర్ గా ఒకసారి చెప్తాను చూడమ్మా. డ్రాప్ అనేది టేబుల్ స్కీమాతో సహా మొత్తం డేటాబేస్ నుంచి టేబుల్ ని రిమూవ్ చేసేస్తుంది. ఓకేనా, ట్రంకేట్ అంటే వేర్ క్లాస్ యూజ్ చేయలేము మనం. వేర్ క్లాస్ లేకోకుండా టేబుల్లో డేటా ఏదైతే రికార్డ్స్ మనం స్టోర్ చేస్తాం ఆ రికార్డ్స్ అన్నిటిని సింగిల్ అటెంప్ట్ లో రిమూవ్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. డిలీట్ యూజ్ చేసి కూడా అదే పని చేయొచ్చు, కానీ డిలీట్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్, మనం ఒక కండిషన్ బేస్ చేసుకుని ఆ సెలెక్టెడ్ రికార్డ్ మనం రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ డిలీట్ లో ఉన్నాయి అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, సంయోగ్ ఒకసారి నాకు ఆన్సర్ చెప్పమ్మా ఒకసారి. సంయోగ్ యాక్చువల్ పోయాడా? సంయోగ్ అవ్వలేదా? ఓకే, రైట్. మణికంఠ సార్ ఒక్కసారి నాకు ట్రంకేట్, డిలీట్, డ్రాప్ ఈ మూడు అర్థమైంది అన్న క్లియర్ గా. సార్ ఒకసారి ఆ మూడి డిఫరెన్స్ హలో చెప్పమ్మా. మూడి డిఫరెన్స్ ఒకసారి చెప్పమ్మా. ట్రంకేట్ అంటేనేమో మనం వేర్ కండిషన్ లేకుండా డైరెక్ట్ టేబుల్ లో ఉన్న రోస్ అన్నిటిని డిలీట్ చేయొచ్చు సార్. డిలీట్ చేసేస్తుంది అది. ట్రంకేట్ కి వేర్ కండిషన్ రాయలేము. వెరీ గుడ్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ డిలీట్ అంటే మనం టేబుల్ మొత్తం స్కీమా అలా ఉండిద్ది. ట్రంకేట్ లో కూడా స్కీమా అలానే ఉంటుంది. డిలీట్ వాడినప్పుడేమో స్కీమా అలా ఉంటుంది సార్, కాకపోతే లోన డేటా మటుకి అలా సార్ రికార్డ్స్ మొత్తం రిమూవ్ అవుతాయి అని చెప్తున్నాం. డిలీట్ లో వేర్ కండిషన్ కూడా యూస్ చేసుకోవచ్చు సార్. వేర్ కండిషన్ యూస్ చేసి సెలెక్టెడ్ రికార్డ్స్ డిలీట్ లో వేర్ కండిషన్ యూస్ చేసుకోవచ్చు సార్. ట్రంకేట్ లో ఏమో డైరెక్ట్ మొత్తం ఎట్ ఏ టైం అంతా డిలీట్. వేర్ క్లాస్ యూస్ చేయలేము. ఎస్ సార్. డ్రాప్ వచ్చేసరికి స్కీమా కూడా డిలీట్ అయ్యింది సార్ మొత్తం. ఇట్ రిమూవ్స్ ఎంటైర్ స్కీమా ఇన్ ద టేబుల్ ఇన్ ద డేటాబేస్ లో స్కీమా మొత్తం రిమూవ్ అయిపోతుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చూడండి ఒకసారి. చెప్తాను, చెప్పు. స్కీమా సార్. ఇప్పుడు మనం టేబుల్ క్రియేషన్ చెప్పాం, అవునా? డేటా ఇన్సర్ట్ చేయడం చెప్పుకున్నాం అమ్మా. నెక్స్ట్ అలానే టేబుల్ ఆల్టర్ చేయడం ఎలా చెప్పాం. ఓకేనా, టేబుల్ అప్డేట్ చేయడం చెప్పుకున్నాం. నెక్స్ట్ డ్రాప్ ఎలా చేయాలి చెప్పాం. టేబుల్ ని డిలీట్ ఎలా చేయాలి, వేర్ క్లాస్ చేసి ఒక రికార్డ్ ఎలా డిలీట్ చేయాలి చెప్పుకున్నాం. టేబుల్ ట్రంకేట్ ఎలా చేయాలి చెప్పుకున్నాం అమ్మా. అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో మనకి ఆ క్వరీస్ మీద మినిమం 90% ఐడియా వచ్చిందమ్మా. వాటిని రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అమ్మా. ప్రాక్టీస్ చేయడానికి సాఫ్ట్వేర్ ని షేర్ చేస్తానమ్మా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ.
ఓకేనా. నెక్స్ట్ది ఆపరేటర్ స్టార్ట్ చేసే ముందమ్మా ఎస్క్యూఎల్ ప్లస్ లో ఒరాకిల్ ఎస్క్యూఎల్ ప్లస్ లో మనకి డ్యూయల్ అని ఒక ప్రీడిఫైన్డ్ టేబుల్స్ ఉంటాయమ్మా. అవి ఎలా ఉంటుందని ఒకసారి చూపించి వాటి మీద బేస్ చేసుకుని నేను ఆపరేటర్స్ ఎగ్జిక్యూషన్ చూపిస్తానమ్మా. ఓకే, వాట్ ఈస్ డ్యూయల్ టేబుల్? డ్యూయల్ టేబుల్ అనేది ప్రీడిఫైన్డ్ టేబుల్ ఈస్. ఓకే, ఒకసారి క్లియర్ వినండి అమ్మా, ఒకసారి జాగ్రత్తగా వినండి. థియరిటికల్ క్వశ్చన్, మళ్ళీ ఒక 10 minutes థియరీ చెప్తే మనం ప్రాక్టికల్ గా చూపిస్తాం మళ్ళీ. వాట్ ఈస్ డ్యూయల్? ఓకే, ద డ్యూయల్ ఈస్ ఎ స్పెషల్ 1 row 1 column table present by default in the Oracle database. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వైవా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నల్ అది మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్ గ్యారెంటీ అడుగుతారమ్మా. ఇది చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ డ్యూయల్? డ్యూయల్ ఈజ్ ఏ స్పెషల్ 1 row 1 column table it is. Okay, present by default in the Oracle database. What is dual? You know about dual అని అడిగారు అనుకోండి. Yes, I know. It is a 1 row 1 column table present in the database by default అని ఆన్సర్ చెప్పాలమ్మా కంపల్సరీ. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు. రీసెంట్ గా మీ సీనియర్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు సార్ ఈ డ్యూయల్ అనే క్వశ్చన్ అడిగారు సార్ అని చెప్పి నన్ను క్లియర్గా చెప్పారమ్మా. అది అటెంప్ట్ చేసిన వాళ్ళు, ఏది ఇన్ఫిటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు. సో ఇలాంటి డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ద ఓనర్ ఆఫ్ డ్యూయల్ ఈస్ ఎస్వైఎస్. ఓకే, ఎస్వైఎస్ అనేది ఉంటుంది మనకి దాని సిస్టమ్ లోనే, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, సింగిల్ వేర్ క్యార్ అనేది ఒకటే కాలం ఉంటుంది, దాంట్లో మళ్ళీ వాల్యూ స్టోర్ చేస్తాము. ఓకేనా, వేర్ క్యార్ ఆఫ్ సైజ్ 1 ఉంటుందమ్మా అక్కడ మనకి. ఓకే, ఇంత డీటెయిల్ గా అవసరం లేదు మనకి. డ్యూయల్ అనేది ఒక టేబుల్, దాంట్లో సింగిల్ రో సింగిల్ కాలం బేస్ చేసుకుని డిఫాల్ట్ గా ఒరాకిల్ డేటాబేస్ లో డిఫైన్ చేసిన టేబుల్, ప్రీ డిఫైన్డ్ టేబుల్ ఇట్ ఈస్. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనం ఆపరేషన్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, డిస్క్రిప్షన్ ఆఫ్ డ్యూయల్ అనేది ఇక్కడ కండిషన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ డ్యూయల్ అనేది మనం ఇక్కడ చెప్తాం చూడండి, ఒకసారి చెక్ చేసి చూద్దాం. డియుఏఎల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డ్యూయల్ ఇదిగోండి అమ్మా. డమ్మీ అనే వేరియబుల్ ఉంది ఇక్కడ మనకి. నెక్స్ట్ వేర్ క్యార్ అనేది డేటా టైప్ అని అంటున్నాం అమ్మా. ఓకేనా, ఇక్కడ ఏదో మెసేజ్ వచ్చింది అమ్మా. ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇది మెసేజ్ పంపించాలి. ఓకే, చూడండి ఒకసారి. నాట్ నల్ కన్స్ట్రెయింట్ మెన్షన్ చేయలేదు, వేర్ కేర్ 1 అని చెప్పాము. అలానే డమ్మీ అనేది వాల్యూస్ ఎంటీ స్పేస్ తో ఒక వాల్యూ ఉందని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ థియరీ పార్ట్ లోకి వస్తే ఇదిగోండి అదే టేబుల్ మనకి డ్యూయల్ ఓపెన్ చేసి ఇదే ఇలానే కనిపించండి ఒకసారి మనకి అవుట్పుట్ స్క్రీన్ లో. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అంటున్నాం. ఎక్స్ యాక్సిస్ వాల్యూని బేస్ చేసుకుని ఇలా ఇదే అవుట్పుట్ వస్తుంది. ఒకసారి అది కూడా చెక్ చేసి చూపిస్తాం చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్, డబుల్ జీ పడిందమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్, ఇదిగోండమ్మా అవుట్పుట్. డమ్మీ వాల్యూ ఎక్స్ వాల్యూ అనేది అలా స్టోర్ అయి ఉంటుంది పైన. అక్కడ మనకి థియరిటికల్ గా ఇక్కడ అంతా ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇదిగోండమ్మా వాల్యూ ఎక్స్, డమ్మీ దట్ హ్యాస్ ఏ వాల్యూ ఎక్స్. ఓకే, ఎక్స్ అనే వస్తుందని చెప్పాను. అది ఇక్కడ పైన థియరిటికల్ గా అంతా ఉంటుంది, అది ప్రాక్టికల్ గా కూడా ఇక్కడ చూపించాం మీకు. ఓకేనా, ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అంటే మనకి ఏమొచ్చింది? ఎక్స్ అని వచ్చింది. కౌంట్ అంటే మనకి 1 అని వస్తుంది, అది కూడా అవన్నీ డిఫాల్ట్ గా. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒకసారి ఏదైతే మనం స్ట్రింగ్ లాగా పాస్ చేస్తున్నామో ఆ వాల్యూని అదే ప్లేస్ లో చూపిస్తుంది అమ్మా. సెలెక్ట్ స్టార్ అంటేనేమో టేబుల్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏది వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూని అవుట్పుట్ స్క్రీన్ లో కనిపిస్తుంది అమ్మా. ఒకసారి ఇదిగోండి ఇలానే అమ్మా. ఓకే, ఇక్కడ మనం ఏ వాల్యూస్ పాస్ చేస్తాం? ఆల్ఫాబెట్స్ పాస్ చేయొచ్చు, నెంబర్స్ పాస్ చేయొచ్చు, రియల్ నెంబర్స్ పాస్ చేయొచ్చు, స్పెషల్ సింబల్స్ పాస్ చేయొచ్చు. ఓకేనా, ఇట్స్ కన్సిడర్ యాజ్ ఏ స్ట్రింగ్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకని ఇక్కడ మనకి దీని డేటా టైప్ ఏముందో మనకి డొమైన్ లో మనం డిఫైన్ చేసిన డేటా టైప్ వేర్ క్యార్ యూస్ చేసాం కాబట్టి ఇట్ టేక్స్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఏ టైప్ ఆఫ్ డేటాని రిట్రీవ్ చేసుకుంటుంది? ఓకే, రిట్రీవ్ చేసుకుని మనకి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డిస్ప్లే చేస్తాం చెప్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటేనేమో ఇట్ డిస్ప్లేస్ ఎక్స్ యాజ్ ఏ వాల్యూ. ఓకేనా, ఇక్కడ మనం కౌంట్ అనేది యూస్ చేసి కౌంట్ స్టార్ అనేది కౌంట్ అనే ఫంక్షన్ ఉందమ్మా. అగ్రిగేట్ ఫంక్షన్స్ లో చెప్తాము కౌంట్ అనే అగ్రిగేట్ ఫంక్షన్. ఆ అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు అర్థం అవుతుంది. కౌంట్ అని ఇస్తే మాత్రం డిస్ప్లేస్ ఓన్లీ సింగిల్ రికార్డ్ అనేది ఉంటుంది, కానీ డమ్మీ వాల్యూ ఉందని చెప్పి ఒక 1 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ లైక్ టు పాస్ ఇయర్? సెలెక్ట్ అని చెప్పి సింగిల్ కోట్స్ లో ఏదైతే పాస్ చేసి ఫ్రమ్ డ్యూయల్ అన్నామో ఆ వాల్యూ దాంట్లో స్టోర్ అయిపోయి అక్కడ మనకి అదే ఆన్సర్ చూపిస్తూ ఉంటుందమ్మా. ఓకేనా, ఇక్కడ ఇదే క్వరీని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి మీకు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, చూడండి ఒకసారి. సెలెక్ట్ వాట్ ఈస్ ద వాల్యూ లైక్ టు స్టోర్ ఇన్ దట్ డ్యూయల్ వాల్యూ, డ్యూయల్ టేబుల్ ఏదైతే వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ వాల్యూని మెన్షన్ చేసి హైలైట్ చేసిన దాన్ని ఫ్రమ్ డ్యూయల్ అంటున్నాము. ఓకే, ఫ్రమ్ డ్యూయల్ టేబుల్ లోకి పాస్ చేసి దాన్ని డిస్ప్లే చేయాలంటున్నాము. అదే ఆన్సర్ కనిపిస్తుంది చూడండి అమ్మా. ఓకేనా, కాలం నేమ్ కూడా
మనం పాస్ చేసిన వాల్యూనే అవుతుంది. సింగిల్ వాల్యూ టేబుల్ ఇట్ ఈస్. సింగిల్ రో సింగిల్ కాలమే మనకి డిస్ప్లే అవుతాయి అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి. అలానే ఇక్కడ మనం ఆపరేటర్స్ ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే ఇట్స్ థ్రోస్ ఎన్ ఎర్రర్. ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్. ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే డిలీట్. నెక్స్ట్ డిలీట్ చేయాలనుకోండి ఫర్ డ్యూయల్ అనేదాన్ని. డ్యూయల్ అనేది మనకి డిఫాల్ట్ టేబుల్ అంటున్నాం. ఇట్ ఈస్ బిల్డ్ బై ఒరాకిల్ ఇట్ సెల్ఫ్. మనకి SQL ప్లస్ లో డిఫాల్ట్ గా కంపైలర్ డిఫైన్ చేసిన చెప్తున్నాం అమ్మా. ఓకేనా? దాన్ని డిలీట్ చేయాలని ట్రై చేసి ఇట్ థ్రోస్ ఎన్ ఎర్రర్. మనం డ్యూయల్ అనే టేబుల్ ని మనం డిలీట్ చేయలేము. ఓకే, అలా డిలీట్ చేయడం అనేది కుదరదు అని చెప్తున్నాం. అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఒకసారి. ఓకే, ఇన్సఫిషియెంట్ ప్రివిలేజ్. మనకు ఆ ప్రివిలేజ్ అనేది డిఫైన్ చేసలేదు, మనం యాక్సెస్ చేయలేము దాన్ని. జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ దట్ మెమరీ స్పేస్. ఆ మెమరీ స్పేస్ ని మనం డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేసిన వరకు మాత్రమే చేయగలము, దాన్ని డిలీట్ చేయటం కుదరదు. ఓకేనా? ట్రంకేట్ కూడా చేయలేము. అలానే ఇదిగోండి అమ్మా, ట్రంకేట్ చేయడానికి ట్రై చేసినా సరే ఇట్ థ్రోస్ ఎన్ ఎర్రర్. డిలీట్ కమాండ్ యూజ్ టు రిమూవ్ రోస్ ఫ్రమ్ ద టేబుల్. ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ డిలీట్ ఆపరేషన్ యూ నీడ్ టు కమిట్ ఆర్ రోల్ బ్యాక్ ద ట్రాన్సాక్షన్ మేక్ ద చేంజెస్ పర్మనెంట్. ఓకేనా? నేను చెప్పాను చూడండి ఒకసారి. మనం డిలీట్ చేస్తే మనకి బ్యాక్ తీసుకోవాలంటే కమిట్ కానీ రోల్ బ్యాక్ యూజ్ చేస్తే కనుక ఆ చేంజెస్ అనేవి పర్మనెంట్ అయిపోతాయి, మళ్ళీ బ్యాక్ చేసుకోవడం కుదరదు. ఓకేనా? ఈ డిలీట్ చేస్తే మనకి డిలీట్ చేస్తే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు మా వాల్యూస్ ని. ట్రంకేట్ చేస్తే రోల్ బ్యాక్ చేయడం కుదరదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా మనకి. ట్రంకేట్ రోల్ బ్యాక్, మనకి డిలీట్ ట్రంకేట్ చెప్పాం కదా, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిలీట్ చేస్తే డేటాని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. అంటే మనం మళ్ళా కంట్రోల్ జెడ్ లా అంటదమ్మా. కంట్రోల్ జెడ్ లాగా మనం డేటాని మళ్ళీ బ్యాక్ రిట్రీవ్ చేసుకోవచ్చు అమ్మా. అదే ట్రంకేట్ చేస్తే రోల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం డ్యూయల్ అనే టేబుల్ కూడా తెలిసింది కదా మనకి. ఆ డ్యూయల్ టేబుల్ బేస్ చేసుకుంటే మనం ప్రీడిఫైన్డ్ టేబుల్ ఏదైతే ఉందో సింగిల్ రో సింగిల్ కాలమ్ తో దాంట్లో వాల్యూ స్టోర్ చేసుకుని మనం వాటి మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఒకసారి ఆపరేటర్స్ అనేది ఒకసారి చూస్తే ఆపరేటర్స్ ఎలా ఉందో చూపిస్తానమ్మా. ఆపరేటర్స్ బేస్ చేసుకుని డ్యూయల్ లోనే ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. డ్యూయల్ లోనే ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ అనేది మనకు తెలిసిందేనమ్మా. వాట్ ఈస్ ఎన్ ఆపరేటర్? ఆపరేటర్ అంటే తెలిసిందే మనకి. ఆపరేటర్స్ లో వాట్ ఈస్ ఆపరేటర్ అనేది తెలియాలి, అలానే ఆపరెంట్ అనేది కూడా తెలియాలమ్మా. ఓకే, ఆపరేటర్ ఆపరెంట్ రెండింటిని కలిపి మనం రాసేదనే ఎక్స్ప్రెషన్ అంటున్నాం. A + B అని రాసాం అనుకోండి. ఫర్ సపోజ్ A is an operand, B is an operand, and in between those two we are mentioning one symbol, plus is the symbol, that symbol is called as operator. ఓకే, ఇవన్నీ మీకు తెలుసమ్మా, అందరూ ఫెమిలియర్, ఆల్మోస్ట్ అంత బాగా చదివే పిల్లలు అనేది ఫీడ్బ్యాక్ మంచిగా మీ మీద. ఆ ఫీడ్బ్యాక్ నిజమే అనుకుని చెప్తున్నా నేను. ఓకే, an operator is an SQL reserved keyword or a symbol, okay, that operates upon the operands. Operands అంటే ABCD ఆల్ఫాబెట్స్ చూడండి, 1 2 3 4 నెంబర్స్ కానీ అవంటే చూడండి, వాటిని ఆపరాండ్స్ అంటున్నాం అమ్మా. ఓకేనా? ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్ ఆపరేటర్, డివిజన్, మాడ్యులర్ డివిజన్, ఇవన్నీ కూడా ఆపరేటర్స్. వితౌట్ యూజింగ్ ఆపరేటర్ వి కెనాట్ ఫ్రేమ్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ మనం ఫ్రేమ్ చేయలేము. A + B అంటున్నాం. ఓకేనా? 10 + 20 అంటున్నాం అమ్మా. 10 + 20 ఎక్స్ప్రెషన్ ఫ్రేమ్ అవ్వాలంటే కంపల్సరీగా ఆపరేటర్ ఉండాలి, అలానే ఆపరాండ్ కూడా ఉండాలి, ఆపరాండ్స్ కూడా ఉండాలి. బై యూజింగ్ బైనరీ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్ అని 2 టైప్స్ ఉంటాయి మనకి. ఓకేనా? బైనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి, యూనరీ ఆపరేటర్స్ అంటే మనకు తెలుసమ్మా. బైనరీ అంటేనేమో 2 వాల్యూస్ బేసిస్ ఎక్స్ప్రెషన్ ఫ్రేమ్ చేస్తాం. యూనరీ ప్లస్, యూనరీ మైనస్. ఓకే, యూనరీ ఆపరేటర్ వచ్చేప్పటికి ఓన్లీ సింగిల్ ఆపరాండ్ మీద ఎక్స్ప్రెషన్ అవాల్యుయేట్ చేస్తాం అమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఆపరాండ్ అంటే కూడా చెప్పాం కదా మనకి. ఆపరాండ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ దట్ డేటా ఐటమ్ ఆర్ ఎన్ ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ యూజ్డ్ బై ఎన్ ఆపరేటర్. ఓకేనా? టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్స్ లైక్ అర్థమెటిక్, లాజికల్, కంపారిజన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా? ఆపరాండ్ అంటే మనం ఆపరేటర్ బేసిస్ మీద ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే కంపల్సరీగా ఆపరాండ్స్ కావాలి. అర్థమైందమ్మా? ఆపరేటర్ అంటేనేమో ఇట్స్ ఏ సింబల్ టు పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ బిట్వీన్ 2 ఆపరాండ్స్. రెండు ఆపరాండ్స్ మధ్యన 2 వాల్యూస్ ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనకి ఆపరేటర్ అనేది కంపల్సరీ కావాలని చెప్తున్నాం. ఓకేనా? ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనే దాంట్లో మనకి యూనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి, అలానే బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, యూనరీ ఆపరేటర్ వచ్చేప్పటికి okay, these operators act upon only
వన్ ఆపరాండ్. యూనరీ అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది అడుగుతారు, ఇది కూడా ఇంటర్వ్యూలో వైవాలో కానీ అడుగుతారమ్మా. దీస్ ఆపరేటర్స్ యాక్ట్ అపాన్ ఓన్లీ వన్ ఆపరాండ్. ద ఫార్మాట్ ఫాలోడ్ బై ద యూనరీ ఆపరేటర్ ఈస్ ఆపరేటర్ ఆపరాండ్. ఆపరేటర్ ఆపరాండ్. ఓకే, అంటే ఏ ప్లస్ అని రాసాం అనుకోండి అమ్మా, ఏ ప్లస్ ప్లస్ అని రాసాం అనుకో అదర్వైజ్. ఓకే, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గుర్తున్నాయి, ఏ ప్లస్ ప్లస్ అని రాస్తాం. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనే దానికి యూనరీ ఆపరేటర్ ఫార్మాట్ లో యూనరీ ప్లస్ ప్లస్ యూనరీ మైనస్ మైనస్ యూనరీ ప్లస్ యూనరీ మైనస్ ఉంటాయి అమ్మా. నెక్స్ట్ సైన్ అన్నాం అనుకోండి, ఫర్ సపోజ్ సైన్ అంటే నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ ప్లస్ ఫాలోడ్ బై ఆపరెంట్ రాస్తాం అమ్మా. ఓకే, దట్ ఈస్ యూనరీ ఆపరేటర్స్ అంటున్నాం అమ్మా. ఓకే, ఇదిగోండి అమ్మా, ప్లస్ మైనస్ యూనరీ పాజిటివ్ యూనరీ నెగిటివ్. టు మేక్ ద ఆపరెంట్ ఆర్ వాల్యూ పాజిటివ్, టు నెగిటివ్ ద to negate the operand or make the value negative. Okay, యూనరీ ప్లస్ యూనరీ మైనస్ యూనరీ ఆపరేటర్స్, యూనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్. మనం దీంట్లో డిస్కస్ చేయాల్సింది అర్థమెటిక్ ఆపరేటర్స్, అలానే లాజికల్ ఆపరేటర్స్ డిస్కస్ చేయాలి. అలానే మనకు జనరల్ గా కంపారిజన్ ఆపరేటర్స్ కూడా మనం యూజ్ చేస్తూనే ఉంటాము. ఎస్క్యూఎల్ క్వరీ యూజ్ చేసి మనం ఏదైనా వేర్ క్లాస్ యూజ్ ఎస్క్యూఎల్ సెలెక్ట్ కమాండ్ లో ఏదైనా వేర్ క్లాస్ రాసామంటే కంపల్సరీగా అక్కడ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ అంటే రిలేషన్ ఆపరేటర్స్. రిలేషన్ ఆపరేటర్స్ అంటే ఇట్ స్పెసిఫై ద రిలేషన్ బిట్వీన్ టూ ఆపరాండ్స్. టూ ఆపరాండ్స్ అంటే ఏబి అవ్వచ్చు, 10 20 అవ్వచ్చు. ఓకే, రిలేషన్ అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు. ఓకే, ఇవన్నీ కూడా రిలేషన్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్. అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ బైనరీ ఆపరేటర్స్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులర్ డివిజన్ ఇవన్నీ మనకు తెలిసిందమ్మా. యాడ్ టూ ఆపరాండ్స్, సబ్ట్రాక్షన్ one operand from another operand, right side on subtracting right hand side of value from left hand side value. Multiplication అంటే multiplying left and right side values multiply చేయాలి. డివిజన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ దాంతో డివిజన్ చేయాలి. మాడ్యులర్ డివిజన్ అంటే డిస్ప్లేస్ ద రిమైండర్ వాల్యూ. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్ ఉన్న వాల్యూతో ఆపరేటర్ కి, మాడ్యులర్ డివిజన్ ఆపరేటర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ తో డివిజన్ చేసి రిమైండర్ వాల్యూని డిస్ప్లే చేయాలి. అంటే పై దానిలో డివిజన్ అంటే కోఎఫిషియంట్ వస్తుంది. ఓకేనా, మాడ్యులర్ డివిజన్ అంటేనేమో రిమైండర్ వస్తుంది. ఇవన్నీ ఎప్పుడో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో చెప్పారు సార్, మళ్ళీ చెప్తున్నారు అనుకోవచ్చు. ఏం కాదమ్మా, కానీ తెలుసుకోవాలి ఇవన్నీ. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి. యూనరీ ఆపరేటర్ బేసిస్ యూనరీ ప్లస్ అనుకోండి. సెలెక్ట్ ప్లస్ 10 యాజ్ వాల్యూ ఫ్రమ్ డ్యూయల్. ఇది కొరీ అమ్మ, ఒకసారి చూడండి, ఒకసారి దీన్నే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకేనా, వీఆర్ సెలెక్టింగ్ ద వాల్యూ. ఓకే, యూనరీ ఆపరేటర్ యూజ్ చేసాము, ఆపరెంట్ 10 అనే వాల్యూని పాస్ చేసాము. ఓకే, యాజ్ వాల్యూ అనేది ప్రీ డిఫైన్డ్ సింటాక్స్ అలానే రాయాలమ్మా. యాజ్ వాల్యూ ఫ్రమ్ డ్యూయల్. ఓకే, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇక్కడ 10 ప్లేస్ లో 20 పెట్టచ్చు, 1 పెట్టచ్చు, 10 పెట్టచ్చు, ఏ పెట్టచ్చు, బి పెట్టచ్చు, ఓకే, ఎక్స్ పెట్టచ్చు. ఎందుకని ఇక్కడ మనం యూజ్ చేసేది డేటా టైప్ డొమైన్ ఏంటిది, వేర్కేర్ యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ మనం ఏ వాల్యూ అయినా పాస్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చిందో ఆన్సర్. వాల్యూ, ఓకే, యాజ్ వాల్యూ అని ఇక్కడ మెన్షన్ చేసాం. ఈ యాజ్ వాల్యూ మెన్షన్ చేయకుండా రాసాం అనుకోండి, ఫర్ సపోజ్ ఒకసారి చూడండి అమ్మా. సెలెక్ట్ ప్లస్ ఏ అని రాస్తున్నా నేను. ఓకే, ఫ్రమ్ డ్యూయల్ అని రాసేస్తా డైరెక్ట్ గా, ఫ్రమ్ డ్యూయల్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పైన వాల్యూ ప్లేస్ లో నేను వస్తుంది, అలానే ఇక్కడ కింద కూడా ఏనే వస్తుంది. చెక్ చేసుకోండి అమ్మా, ఒక్క నిమిషం. ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ నెంబర్ కి ఇస్తున్నాను, ఒకసారి చూద్దాం. ఆల్ఫాబెట్స్ తీసుకోవట్లేదు అనుకుంటా, ఒకసారి చూద్దాం. సెలెక్ట్ ప్లస్ 10 ప్లస్ 10. ఓకే, ఫ్రమ్ రైట్ చూడండి అమ్మా ఒకసారి. ఓకేనా, జస్ట్ ఎ మినిట్. ఎస్, వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేసాము. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏది ఒకసారి ఈ కొరీ చూడండి ఒకసారి, హైలైట్ చేస్తాను చూడండి. ఓకేనా, న్యూమరిక్ వాల్యూ ఇస్తే మనం సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేయకపోయినా ఇట్ కన్సిడర్స్ న్యూమరిక్ వాల్యూ. ఫర్ సపోజ్ మనం న్యూమరిక్ వాల్యూ కాకుండా ఏదైనా ఆల్ఫాబెట్ ని పాస్ చేయాలని ట్రై చేస్తే, ఓకే, ఆటోమేటిక్ మనం దాన్ని కంపల్సరీగా స్ట్రింగ్ కింద కన్సిడర్ చేసి అలానే వాల్యూ పాస్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ప్లస్ ఏ అనేది స్ట్రింగ్ లో పెడితే ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అని వచ్చింది దానికి. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ మాత్రమే వాల్యూ అవుతుందమ్మా. ఓకేనా, అక్కడ ప్లస్ కాకుండా మనకి వాల్యూ అని కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనకి యాజ్ అని వాల్యూ, ఇక్కడ యాజ్ వాల్యూ అనేది
కాలం నేమ్. ఒకసారి దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుండమ్మా. సెలెక్ట్ సింగిల్ కోట్స్ లో +a అని రాసా నేను. ఓకేనా? ఫ్రమ్ వద్దమ్మా, యాజ్ వాల్యూ అని అర్థం. యాజ్ వాల్యూ అనేది కాలం నేమ్ అవుతుంది. వాల్యూ ప్లేస్ లో మన పేరు రాసాం అనుకోండి, ఐటీ అని రాసాం అనుకోండి, ఐటీ డిఈపిటి అని రాస్తాం. చూడండి ఒకసారి. ఓకే, యాజ్ ఐటీ డిఈపిటి ఫ్రమ్ డ్యూయల్ అని రాసానమ్మా. ఇదిగోండి చూడండి ఒకసారి. ఇట్ టేక్స్ ఐటీ వరకు తీసుకుంటున్నాం. ఎందుకని? దాని కెపాసిటీ ఎంత ఇచ్చాం మనం? సింగిల్ క్యారెక్టర్ ఇచ్చాం మనం అక్కడ. అందుకని రిమైనింగ్ డేటా అనేది మీకు డ్యూయల్ లో చూపించానమ్మా. ఒకసారి చూడండి ఒకసారి డ్యూయల్ లో. ఇదిగోండమ్మా, ఫస్ట్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసామమ్మా. ఇదిగోమ్మా, వేర్ క్యార్ అని చెప్పి ఎంత చేసాం? 1 అని మెన్షన్ చేసామమ్మా. ఓకేనా? అందుకని మనకి ఏమవుతుంది? యాస్కి వాల్యూని బేస్ చేసుకుని ఒక సింగిల్ క్యారెక్టర్ బేస్ చేసుకుని మనకి డేటా ఎంత సైజ్ ఉంటే ఆ సైజుని బేస్ చేసుకుని మనకి రిమైనింగ్ డేటాని కన్సిడర్ చేస్తుంది. రిమైనింగ్ డేటా డిస్ప్లే అవ్వట్లేదు అని చెప్తున్నాం. చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ యాజ్ అనేది ఇక్కడ కాలం నేమ్ అవుతుంది అని చెప్తున్నాం అమ్మా. దాంట్లో వాల్యూ అనేది +a అని చెప్తున్నాం. ఓకేనా? డ్యూయల్ అనేది ఎలా యూజ్ చేస్తుందో అర్థమవుతుంది కదా? డ్యూయల్ అనేది ఓకే, నెగిటివ్ యూనరీ కూడా అలా నెగిటివ్ వాల్యూ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి. ఎడిషన్ అనేది సెలెక్ట్ 10 + 20 ఫ్రమ్ డ్యూయల్ అన్నామమ్మా. ఓకే, ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడండి అమ్మా. అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ప్లస్ చేస్తున్నాం అమ్మా. డ్యూయల్ ని బేస్ చేసుకుని చెప్తున్నాను నేను. ఇదే ఎడిషన్ ఆపరేషన్స్ ని 2 టేబుల్స్ క్రియేట్ చేసి, ఒక టేబుల్ క్రియేట్ చేసి టేబుల్ లో 2 వాల్యూస్ మధ్య కూడా ఎగ్జిక్యూషన్ చూపిస్తానమ్మా. అది నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం ఒకసారి. చూడండి, ఇదిగోండి అమ్మా. సెలెక్ట్ a plus 10 + 20 as value is the column name from dual అనేది సింగిల్ కాలమ్ సింగిల్ రో తో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసిన టేబుల్. ఓకేనా? ఎక్కడ? SQL ప్లస్ లో డిఫాల్ట్ గా ఉన్న టేబుల్, అది ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓకే, ఆ టేబుల్ యూజ్ చేసి మనం ఇక్కడ 2 వాల్యూస్ మధ్యన అర్థమెటిక్ ఆపరేషన్ ప్లస్ బైనరీ ఆపరేటర్ ప్లస్ యూజ్ చేసి పెర్ఫామ్ చేసి ఆ వాల్యూ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఓకే, మన టేబుల్ క్రియేట్ చేయాలి, కానీ మనం సెలెక్టెడ్ మనకి రిక్వైర్డ్ ఉన్న వాల్యూస్ ని డ్యూయల్ అనే టేబుల్లో స్టోర్ చేసుకుని దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం ఛాన్స్ ఉంటుందమ్మా. ఇది డ్యూయల్ బేస్ చేసుకుని చెప్పిందమ్మా. ఆ డ్యూయల్ బేస్ చేసుకుని మల్టిపుల్ ఆపరేషన్స్ అన్ని చెప్పాము. సబ్ట్రాక్షన్ ఎలా జరుగుతుంది చెప్పాము. ఓకేనా? అలానే మల్టిప్లికేషన్ డిస్కస్ చేసాము, డివిజన్ చెప్పాను. ఇవన్నీ నోట్స్ షేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాథమెటిక్స్ ఏం చెప్పాల్సిన పని లేదు క్లాస్ లో. ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ చూపించాను కాబట్టి ఈ క్వరీస్ ఎలా రాస్తాం అనేది నేర్చుకుంటే సరిపోతుందమ్మా. ఓకేనా? ఇవి యూనరీ ప్లస్ బైనరీ ఆపరేటర్స్ బేస్ చేసుకుని డ్యూయల్ టేబుల్ యూజ్ చేసి డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేసి అని చెప్పామమ్మా. అలానే 2 టేబుల్స్ ఒక సింగిల్ టేబుల్ క్రియేట్ చేసి సింగిల్ టేబుల్లో 2 కాలమ్స్ మధ్యన ఎడిషన్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తామో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అమ్మా. ఓకేనా అమ్మా? ఒకసారి క్లాస్ లో ఎవరు అంటే సౌమ్య నెంబర్ 98 ఎంత నెంబర్ బి సెక్షన్. క్లాస్ అర్థమైందమ్మా? ఒకసారి ఏం చెప్పాను చూడండి ఒకసారి. ఆల్రెడీ తగ్గిపోతున్నారు పిల్లలు. క్లాస్ ఎక్స్టెండ్ అయింది కదా ఈరోజు కొంచెం. 98 నెంబర్ 98 22 98 మా క్లాస్ అర్థమైందమ్మా? ప్రాబ్లం ఏం లేవు కదా? క్లాస్ వినేటప్పుడు పేపర్ మీద నోట్ చేసుకోండి అమ్మా. క్వరీస్ నోట్ చేసుకుంటే మంచిది. ఓకే ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 22 సహస్రానా? ఏమ్మా క్లాస్ విన్నావా? అర్థమైంది అమ్మా చెప్పిన టాపిక్స్? ప్రాబ్లం లేదు కదా? నెక్స్ట్ హర్ష. అక్షయ్ ఈరోజు క్లాస్ లో లేడు అనమాట. ఉన్నావునన్నా అక్షయ్? అర్థమైందమ్మా క్లాస్ క్లియర్ గానే? ప్రాబ్లమ్స్ ఏం లేవు? ఓకేనన్నా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ అమ్మా. సీ యూ టుమారో. ఓకే, టేక్ కేర్, బై బై.